हाय फ्रेंड्स ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఛానల్। సో ఈ వీడియోలో మనం క్లాస్ 11 కెమిస్ట్రీ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ లో పార్ట్ 6 ని అయితే స్టార్ట్ చేసుకోబోతున్నాం। సో ఈ వీడియోలో ఏంటంటే మనం అటామిక్ మోడల్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం। ముందుగా ఈ అటామిక్ మోడల్స్ లో ముందుగా వచ్చిన సైంటిస్ట్ ఎవరంటే జేజే థామ్సన్ అనమాట। సో ముందుగా మనం జేజే థామ్సన్ అటామిక్ మోడల్ గురించి అయితే చూద్దాం। నేనైతే పోస్ట్లైట్స్ రాయట్లేదు అనమాట, నోట్తో చెప్తా, సో మీరైతే రాసుకోండి, కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తా। సో ఫస్ట్ జేజే థామ్సన్ ఏమని చెప్పాడంటే, ఆయన అజంప్షన్ ఏంటంటే అటామిక్ మోడల్ ఆయన ఏమని అజ్యూమ్ చేసుకున్నాడంటే, యాటమ్ అనేది స్పెరికల్ షేప్లో ఉంటుంది, దాని రేడియస్ అనేది 10⁻⁻10 మీటర్స్ ఉంటుంది। దాంట్లో పాజిటివ్ ఛార్జ్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది। అంటే యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉండడం అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయో ప్రోటాన్ కూడా అన్నే ఉంటాయి, అప్పుడే కదా యాటమ్ అనేది న్యూట్రల్గా ఉండేది। సో అదనమాట ఫస్ట్ పాయింట్ ఏంటంటే, జేజే థామ్సన్ ప్రపోజ్డ్ దట్ అన్ atom ఈజ్ ఇన్ స్పెరికల్ షేప్ with radius approximately 10⁻⁻10 meter, in which the positive charge is uniformly distributed. అంటే పాజిటివ్ ఛార్జ్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది। ద ఎలక్ట్రాన్స్ ఆర్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఎంబెడెడ్ ఇంటూ ఇట్ ఇన్ సచ్ ఏ మేనర్ యాజ్ టు గివ్ మోర్ స్టేబుల్ ఎలక్ట్రోస్టాటిక్ అరేంజ్మెంట్। అంటే ఈయన అటామిక్ మోడల్ అనేది ఫెయిల్ అయింది, అది ఎందుకో చూద్దాం। ఈయన ఏంటంటే ఎగ్జాక్ట్ అటామిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఆయన చెప్పలేకపోయాడు, కానీ ఊహించుకున్నాడు। దాని రేడియస్ అయితే కరెక్ట్గా చెప్పాడు, 10⁻⁻10 మీటర్స్ అని చెప్పాడు, స్పెరికల్ షేప్ అని చెప్పాడు, అండ్ యూనిఫామ్గా పాజిటివ్ ఛార్జ్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందని చెప్పాడు। ఇదంతా కరెక్టే, కానీ అండ్ నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడంటే, ఎలక్ట్రాన్స్ అనేవి embedded into such a manner as to give more stable electrostatic arrangement. ఆయన ఎలా అజ్యూమ్ చేసుకున్నాడంటే, ఈ యాటమ్ అనేది ఒక వాటర్ మెలన్ లాగా అజ్యూమ్ చేసుకున్నాడు। దాంట్లో అకార్డింగ్ టు జేజే థామ్సన్, యాటమ్ ఈజ్ లైక్ వాటర్ మెలాన్। నెక్స్ట్, ద పాజిటివ్ ఛార్జ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ లైక్ ఫైబ్రస్ మెటీరియల్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎంబెడెడ్ లైక్ సీడ్స్। సో దాంట్లో రెడ్ కలర్ పార్ట్ ఉంది కదా, అదంతా పాజిటివ్ ఛార్జ్ అన్నట్టు, అంటే ప్రోటాన్స్ అన్నట్టు। దాంట్లో సీడ్స్ ఉంటాయి కదా, అవి ఎలక్ట్రాన్స్। సో ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం అంటే, ఈ వాటర్ మెలన్లో రెడ్ కలర్ పార్ట్ ఎలా అయితే ఉంటుందో యూనిఫామ్గా మొత్తం స్ప్రెడ్ అయ్యి, అలా పాజిటివ్ ఛార్జ్ అనేది స్ప్రెడ్ అయ్యి ఉంటుంది। ఎలక్ట్రాన్స్ అనేవి సీడ్స్ లాగా అక్కడక్కడ ఎంబెడెడ్ అయి ఉంటాయి। నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడంటే, an important feature of this model is that the mass of the atom is assumed to be uniformly distributed over the atom. అంటే ఆ యాటమ్ యొక్క మాస్ అనేది యూనిఫామ్గా ఉంటుంది, యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయిందని అర్థం। మాస్, ఆ యాటమ్ యొక్క మాస్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది యాటమ్ మొత్తం। అంటే ఇప్పుడు వాటర్ మెలన్ అనుకోండి, ఇక్కడేమో ఎక్కువ మాస్ ఉండి ఇక్కడ తక్కువ మాస్ ఉన్నట్టు ఉండదు కదా, ఎక్కడైనా సేమ్ మాస్ ఉంది, అంటే యూనిఫామ్గా ఉంది మాస్ అనేది యాటమ్ మొత్తం। నెక్స్ట్, ఇట్ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎలక్ట్రికల్ న్యూట్రలిటీ ఆఫ్ ద యాటమ్। ఆయన పాజిటివ్ ఛార్జ్ అనేది రెడ్ కలర్ వాటర్ మెలన్లో రెడ్ కలర్ పార్ట్ లాగా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది, ఎలక్ట్రాన్స్ అనేవి సీడ్స్ లాగా ఉన్నాయి అని చెప్పాడు, కానీ ఆ యాటమ్ అనేది న్యూట్రల్గా ఎలా ఉండింది, ఎలక్ట్రికల్లీ న్యూట్రాలిటీ ఆఫ్ ద యాటమ్ని చెప్పలేకపోయాడు। సో ఈయన మోడల్ని ప్లమ్ పుడ్డింగ్ మోడల్ లేదా రైజిన్ పుడ్డింగ్ మోడల్ అని కూడా అంటారు। దీంట్లో జేజే థామ్సన్ యొక్క అటామిక్ మోడల్ అయితే అయిపోయింది। జేజే థామ్సన్ అటామిక్ మోడల్ యొక్క డిమెరిట్స్ ఏంటంటే, ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ ఆఫ్ ద యాటమ్। నెక్స్ట్ సైంటిస్ట్ ఎవరంటే రూదర్ఫోర్డ్। మనకు ఆల్రెడీ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ మీరు 9th 10th వింటారు కదా। సో
ఈయన అటామిక్ మోడల్ని అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ పాయింట్, రూదర్ఫోర్డ్ ప్రపోజ్డ్ అటామిక్ మోడల్ బేస్డ్ ఆన్ ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. ఆల్ఫా రే అంటే ఏంటండి? ఆల్ఫా రే అంటే హీలియం +2, దీన్నే ఆల్ఫా రేస్ అంటారు. ఆల్ఫా రేస్ అంటే జస్ట్ పాజిటివ్, దాంట్లో ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్ అనేది ఉండదు. నెక్స్ట్ పాయింట్, ఏ బీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ ఆర్ పాస్డ్ త్రూ ఏ థిన్ గోల్డ్ ఫాయిల్ విచ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్ ఫ్లోరసెంట్ ZNS స్క్రీన్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ సింటిలేషన్స్. సింటిలేషన్స్ అంటే మెరుపు అంటారు కదా. ఇప్పుడు దీని మీద లైట్ వాడగానే ఫ్లోరసెంట్, ఫాస్ఫోరెంట్ కూడా మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు దాని మీద లైట్ పడగానే అవి మెరుస్తున్నట్టు అనిపిస్తాయి. ఏంటంటే ఆయన ఒక బీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ని ఒక థిన్ గోల్డ్ ఫాయిల్ మీదకి పంపించాడు. దీని చుట్టూ ఫ్లోరోసెంట్ లేదా ZNS జింక్ సల్ఫైడ్ స్క్రీన్ అయితే ఉంచాడు. సో ఇప్పుడు ఈయన ఎక్స్పెరిమెంట్లోని అబ్జర్వేషన్స్ అండ్ కన్క్లూజన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ అబ్జర్వేషన్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ పాసెస్ త్రూ ద ఫాయిల్ వితౌట్ ఎనీ డిఫ్లెక్షన్ విచ్ ఇండికేట్స్ దట్ మోస్ట్ ఆఫ్ ద యాటమ్ ఈజ్ ఎంటీ. ఇప్పుడు ఆల్ఫా పార్టికల్స్ అనేవి ఇలా గోల్డ్ ఫాయిల్ మీద పంపించారు. దీంట్లో దాదాపు మెజారిటీ ఆఫ్ ద ఆల్ఫా రేస్ అనేవి ఎలాంటి డిఫ్లెక్షన్ లేకుండా దాంట్లో నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయినాయి బయటికి, ఇలా దాంట్లో నుంచి వెళ్ళిపోయి బయటకు వచ్చేసినాయి. అంటే దాని అర్థం ఏంటి? మోస్ట్ ఆఫ్ ద స్పేస్ ఇన్ ద యాటమ్ ఈజ్ ఎంటీ. ఫస్ట్ పాయింట్. సెకండ్, a small fraction of alpha particles were deflected from its original path, which indicates that the positive charge is at the center of the atom and due to repulsive forces deflection takes place. ఇప్పుడు ఈ బీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్, ఈ ఆల్ఫా పార్టికల్స్లో చాలా తక్కువ ఆల్ఫా పార్టికల్స్ అనేవి డిఫ్లెక్ట్ అయినాయి. ఇలా పక్కకి కొంత యాంగిల్తో డిఫ్లెక్ట్ అయినాయి. అంటే దాని అర్థం ఏంటంటే పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంది కాబట్టే ఆ పాజిటివ్ ఛార్జ్కి ఈ ఆల్ఫా పార్టికల్స్ తగిలి, అంతే కదా, పాజిటివ్ రిపల్ అవుతాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పాజిటివ్ పార్టికల్స్ అనుకోండి, రేస్ ఇలా వస్తున్నాయి, ఇదంతా ఒక పాజిటివ్ పార్టికల్ అనుకోండి, రే ఇలా వస్తుంది ఒక సైడ్ నుంచి, ఇలా సైడ్ సమ్ యాంగిల్తో వెళ్ళిపోద్ది. అదే డైరెక్ట్ కొలైడ్ అయితే డైరెక్ట్ బ్యాక్ వచ్చేస్తుంది, బౌన్స్ బ్యాక్ అవుద్ది. సమ్ ఇలా వస్తే కొంత యాంగిల్తో డిఫ్లెక్ట్ అవుద్ది. అలానే ఇక్కడ కూడా జరిగింది. సో పాజిటివ్ ఛార్జ్ అనేది సెంటర్లో ఉంది, యాటమ్ యొక్క సెంటర్లో ఉంది. ఈ పాజిటివ్ అనేవి రిపల్ అవుతాయి కాబట్టి డిఫ్లెక్షన్ అనేది జరిగింది. సెకండ్ది, థర్డ్, a very few alpha particles bounced back which indicates that the whole mass is concentrated at the center of the atom. This heaviest part is called nucleus. సో ఇలా డైరెక్ట్ కొలిషన్ జరగడం వల్ల పాజిటివ్ ఛార్జ్కి అలా ఎలా అయితే వెళ్ళినాయో ఎలాంటి యాంగిల్ లేకుండా డైరెక్ట్గా బౌన్స్ బ్యాక్ అయ్యి వెనక్కి వచ్చేసినాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. సో దిస్ ఇండికేట్స్, దీనివల్ల మనం ఏం చెప్పగలుగుతాం అంటే ఈ యాటమ్ యొక్క హోల్ మాస్ అనేది సెంటర్లో కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది. అంటే సెంటర్లో ఏముంటుంది? న్యూక్లియస్ ఉంటుంది. అంటే హెవియెస్ట్ పార్ట్ ఆఫ్ ది యాటమ్ ఏంటి? న్యూక్లియస్. సో టోటల్గా రూదర్ఫోర్డ్ యొక్క గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ అయితే ఇదనమాట. జస్ట్ ఈ 3 పాయింట్స్ వరకు అయితే ఇక్కడ రాసుకోండి. ఫస్ట్ అబ్జర్వేషన్, దాని పక్కన కన్క్లూజన్. అబ్జర్వేషన్, సమ్ ఆల్ఫా రేస్ scattered త్రూ గోల్డ్ ఫాయిల్. ఎందుకు? కంక్లూజన్ ఇక్కడ రాసుకోండి. టోటల్ స్పేస్, మోస్ట్ ఆఫ్ ద స్పేస్ ఇన్సైడ్ ద యాటమ్ ఈజ్ ఎంటీ. యాటంలో మోస్ట్ ఆఫ్ ద స్పేస్ ఎంటీ ఉంది కాబట్టి ఆల్ఫా రేస్ అనేవి డైరెక్ట్గా గోల్డ్ ఫాయిల్ నుంచి అలా వెళ్ళిపోయినాయి, స్కాటర్ అయిపోయినాయి. అంటే దాంట్లో నుంచి బయటకు వచ్చేసినాయి. సమ్
of the alpha rays are deflected with small angles. ఎందుకని స్మాల్ యాంగిల్స్తో కొన్ని ఆల్ఫా రేస్ అనేవి ఎందుకు డిఫ్లెక్ట్ అయినాయి అంటే టోటల్ పాజిటివ్లీ charged part of the atom is concentrated in a small region. Third one, some of the alpha rays bounced back. అంటే ఎలా వెళ్ళినాయో ఎలాంటి యాంగిల్ లేకుండా అలానే వెనక్కి వచ్చేసినాయి. ఎందుకంటే డైరెక్ట్ కొలిజన్ ఆఫ్ ద పాజిటివ్లీ చార్జ్డ్ పార్ట్ ఆఫ్ ద యాటమ్. సో ఇవి రదర్ఫోర్డ్ యొక్క ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్స్ అండ్ వాటి కన్క్లూజన్స్. అయితే నేను ఎక్స్పెరిమెంట్ ద్వారా నేను ఏం చెప్పాలంటే రేడియస్ ఆఫ్ యాటమ్ మనకు ఆల్రెడీ ఈయన జేజే థామ్సన్ చెప్పాడు కదా 10⁻⁻10 మీటర్. రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ 10⁻⁻15 మీటర్స్. అండ్ ఈయన అటామిక్ మోడల్ని రదర్ఫోర్డ్ యొక్క అటామిక్ మోడల్ని ప్లానెటరీ మోడల్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈయన కరెక్ట్గా చెప్పగలిగాడు. చూడండి ఈయన అబ్జర్వేషన్స్ ఈయన కన్క్లూజన్స్ని బట్టి ఈయన చెప్పగలిగాడు సెంటర్ హెవియర్ మాస్ ఆఫ్ ద యాటమ్ అనేది సెంటర్లో కాన్సన్ట్రేట్ అయ్యింది, పాజిటివ్ ఛార్జ్ అనేది సెంటర్లో కాన్సన్ట్రేట్ అయ్యింది అని చెప్పాడు. అంటే న్యూక్లియసే కదా, న్యూక్లియస్లో ఏమంటే ప్రోటాన్స్, పాజిటివ్ ఛార్జ్, హెవియెస్ట్ మాస్ న్యూక్లియస్ ప్రోటాన్స్ కలిపి ఈ న్యూట్రాన్స్ ప్రోటాన్స్ కలిపి సెంటర్లో ఉంటాయి, హెవియెస్ట్ మాస్ అక్కడే ఉంటుందని చెప్పాడు, మిడిల్లో ఉంటుందని. ఎలక్ట్రాన్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద యాటమ్ ఎంటీ, ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా రివాల్వ్ అవుతాయని చెప్పాడు. అందుకే ఇది ప్లానెటరీ మోడల్ అని కూడా అంటారు. ఈ న్యూక్లియస్ అనేది సన్ లాగా, ఎలక్ట్రాన్స్ అనేవి ప్లానెట్స్ లాగా. సన్ చుట్టూ ప్లానెట్స్ ఎలా అయితే రివాల్వ్ అవుతాయో ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ అలా రివాల్వ్ అవుతుందని చెప్పగలిగాడు. అయితే ఈ రదర్ఫోర్డ్ మోడల్ ఆఫ్ యాటమ్కి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి, డీమెరిట్స్ ఉన్నాయి, అంటే డ్రాబ్యాక్స్. ఆయన ఈ రదర్ఫోర్డ్ యొక్క అటామిక్ మోడల్ అనేది ఇట్ ఈస్ అగైనెస్ట్ టు లా ఆఫ్ ఎలక్ట్రోడైనమిక్స్. అండ్ నెక్స్ట్ ఇట్ వాజ్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ స్టెబిలిటీ ఆఫ్ యాటమ్. ఆయన ఈ యాటమ్ యొక్క స్ట్రక్చర్, ఈ యాటమ్ ఇలా ఉంటుందని చెప్పగలిగాడు, కానీ అది స్టెబుల్గా ఎలా ఉంటుంది. ఇప్పుడు ప్లానెట్స్ అనేవి సన్ చుట్టూ రివాల్వ్ అవుతున్నాయి, అది పక్కన పెట్టండి. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతున్నప్పుడు ఇలా సర్క్యులర్ ఆర్బిట్లో ఈ ఎలక్ట్రానిక్ సమ్ ఎనర్జీ ఉంటుంది ఆల్రెడీ. ఆ ఎనర్జీ లూజ్ అవుతూ న్యూక్లియస్లో పడిపోవాలి కదా. అంటే ఆ స్టేబుల్ ఈ ఎలక్ట్రాన్ అనేది ఎందుకు అలా సర్క్యులర్ ఆర్బిట్లోనే తిరుగుతూ ఉంది న్యూక్లియస్లో పడి కొలాప్స్ అవ్వకుండా, ఆ స్టెబిలిటీ గురించి చెప్పలేకపోయాడు. అది డ్రాబ్యాక్, రదర్ఫోర్డ్ యొక్క డ్రాబ్యాక్, ఆయన అటామిక్ మోడల్లో ఉన్న ఇంకొక డ్రాబ్యాక్ అది. ఇంకొకటి ఏంటంటే అకార్డింగ్ టు క్లాసికల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ద రివాల్వింగ్ ఎలక్ట్రాన్ షల్ లూజ్ ఎనర్జీ కంటిన్యూస్లీ అండ్ ట్రావెల్ ఇన్ స్పైరల్ పాత్, ఫైనల్ ఇట్ మస్ట్ ఫాల్ ఇన్ టు ద న్యూక్లియస్ బట్ ఇట్ డస్ నాట్ హ్యాపెన్. అదే చెప్పా కదా, ఈ ఎలక్ట్రాన్ అనేది స్పైరల్ పాత్లో, అంటే ఇప్పుడు ఇది న్యూక్లియస్ అనుకోండి, ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుందా ఉంది ఆర్బిట్లో, ఇలా స్పైరల్ ఇలా వెళ్ళి న్యూక్లియస్లో పడి కొలాప్స్ అయిపోవాలి కదా. అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయపోయాడు క్లాసికల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ. దీన్ని చెప్పలేకపోయాడు అకార్డింగ్ టు క్లాసికల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ. ఏదైనా ఇలా ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతున్నప్పుడు న్యూక్లియస్లో పడి కొలాప్స్ అయిపోవాలి కదా. అంటే అలా ఎందుకు జరగట్లా, ఆ స్టెబిలిటీని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ అటామిక్ స్పెక్ట్రమ్ అనేది the atomic spectrum should be continuous band spectrum due to continuous loss of energy, but it is line spectrum. ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది కంటిన్యూస్గా ఎనర్జీ లూజ్ అవుతుంది కదా,
సో కంటిన్యూస్గా ఎనర్జీ లూజ్ అవుతుందంటే దానికి కంటిన్యూస్ బ్యాండ్ స్పెక్ట్రమ్ ఉండాలి కదా. కంటిన్యూస్ బ్యాండ్ స్పెక్ట్రమ్ అంటే ఇప్పుడు రెయిన్బో చూసారా, ఇప్పుడు రెయిన్బో కలరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్లాక్ కలర్ అనుకోండి, బ్లాక్ కలర్ వెంటనే ఇది బ్లాక్ కలర్ ఎండ్ అయిపోయి వెంటనే రెడ్ కలర్ వచ్చేస్తుందా? లేదు. ఇది ఈ కలర్ అనేది లైట్గా దాని ఇంటెన్సిటీ తగ్గుతూ దాని తర్వాత రెడ్ వస్తుంది. ఆ రెడ్ కూడా డైరెక్ట్గా థిక్గా రాదు, దాని ఇంటెన్సిటీ స్లోగా పెంచుకుంటూ రెడ్ వస్తుంది. అలా కంటిన్యూస్ బ్యాండ్ స్పెక్ట్రమ్గా ఉండాలి కదా. అది ఎనర్జీ అనేది కంటిన్యూస్గా లూజ్ అయినప్పుడు స్పెక్ట్రమ్ కూడా కంటిన్యూస్ బ్యాండ్ స్పెక్ట్రమ్ ఉండాలి కదా, కానీ అది జరగట్లా. కంటిన్యూస్ లైన్ స్పెక్ట్రమ్ ఉంటుంది, అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. సో ఇంకోటి ఏంటంటే ఇట్ కాంట్ ఎక్స్ప్లెయిన్ ద ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ అండ్ ఎనర్జీస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఈ ఎలక్ట్రాన్స్కి ఉండే ఎనర్జీని మరియు స్ట్రక్చర్ని కరెక్ట్గా ఇంకా ఈ చెప్పలేకపోయాడు. సో టోటల్గా ఇవన్నమాట రదర్ఫోర్డ్ యొక్క డిమెరిట్స్, రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ యొక్క డ్రాబ్యాక్స్. సో ఇవిడే ఇంతే ఫ్రెండ్స్, ఇవిడ మనం జేజే థామ్సన్ రదర్ఫోర్డ్ యొక్క అటామిక్ మోడల్స్ అయితే తెలుసుకున్నాం, అండ్ రదర్ఫోర్డ్ యొక్క డిమెరిట్స్ డ్రాబ్యాక్స్ చూసాం. నెక్స్ట్ వీడియోలో మనం అటామిక్ నెంబర్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఇక ఆ కాన్సెప్ట్ దగ్గర నుంచి మనం క్వశ్చన్స్ అయితే లెవెల్ 1 నుంచి అలా లెవెల్ 2 లెవెల్ 3 అలా క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.